గోస్వాడ మండలం వంటలగల గ్రామం నుంచి వచ్చాం, నంద్యాల నియోజకవర్గం. జగన్ ఇక్కడ నంద్యాల రావడం ఎలా ఉంది మీకు? నంద్యాల రావడం ఎలా ఉంది మీకు? నంద్యాల అంటే జగన్, జగన్ అంటే నంద్యాల. జగన్ అంటే నాకు చెప్పలేనంత ప్రేమ, అభిమానం. అందుకోసం జనం జగన్ కోసం ఎగబాడి వస్తున్నారు. ఎంతమంది భూమా లాంటి ఎంతమంది వాళ్ళు వచ్చినా కూడా జగన్ అయితే ఏం చేయలేరు. ఎవరు ఎంతమంది వచ్చినా ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పారే, జగన్ ఉన్నంత వరకు ఎవరు ఏమి ఏ శక్తులు అడ్డుకోలేవని. ముందు చంద్రబాబు సైకో కదా, ముందు చంద్రబాబు సైకో, జగన్ కాదు. ఈ ప్రజలకు మంచి చేస్తున్నవాడు మరి సైకో ఎలా అవుతాడు? వాడు పెద్ద పప్పు, పప్పు ముద్దపప్పు. ఆల్రెడీ మినిస్టర్ రోజా గారు చెప్పారు, ఇది ముద్దపప్పు అని ఎప్పుడో చెప్పేసింది రోజా గారు. ముద్దపప్పుతో ఏం మాట్లాడతాం? బోల చేసి కొడితే అతుకోపోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది అవుట్ ఆఫ్ ఆర్డర్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఏంటి తొక్కేది? ముందు ఇన్నేళ్ల నుంచి పార్టీ పెట్టినాడు, ఒక్క సీటును గెలిచినాడా? కనీసం ఒక మండల అధ్యక్షునిగానే గెలిచినాడా? ఎంపీటీసీ గెలిచినాడా? లాస్ట్ కు సర్పంచ్ గానే గెలిచినాడా? లక్ష కాదు, ఈసారి గుండు కాదు, నేను ఊరలో నంద్యాలలో తిరుగుతా. నువ్వు లక్ష మెజార్టీ గెలిచితే ఇదే నా పేరు. మళ్ళీ కలిసి నంద్యాల నియోజకవర్గం గుండు పట్టించుకొని లక్ష మెజార్టీ తిరుగుతుండే, గుండు పట్టించుకొని నంద్యాల తిరుగుతా. వంగవీటి గీతను చంపినంత చరిత్ర ఉంది, చేయలేరు, వాళ్ళ చేత కాదు. అది ఒక చిరంజీవికి కానీ అతనితో పవన్ కళ్యాణ్ కానే కాదు. పొత్తు వల్ల ఏమి ఎఫెక్ట్ లేదు. వచ్చేది 175కు 175. ఒకవేళ 2 సీట్లు అటు తగ్గుతాయేమో కానీ గవర్నమెంట్ బాగా వచ్చేది 2024 జగన్మోహన్ రెడ్డి గారు పక్క వైఎస్ఆర్సీపీ ఎడుగురు సర్దింటి జగన్మోహన్ రెడ్డి గారు 2024 సీఎం పక్క అవుతారు.